చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధాభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలండి. బయట వాళ్ళు చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. సహోదరులు ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళ్దాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. మీకు స్క్రీన్లో ఫోటో కనబడుతుంది అనుకుంటున్నాను. ఇది శరాపుల ఇమేజ్. అంటే సింహాసనానికి సమీపంగా ఉన్న దేవదూతలు ఇట్లా ఉంటారు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగురుతూ ఉంటాయి. సింహాసనానికి సమీపంగా ఉన్న మహాదూతలు చిత్రముఖం. అది ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని జరిగించాలి. 2 రెక్కలు తెగురుతూ ఉన్నాయి. చెప్పకని చెబుతున్న మాట ఏంటి తెలుసా? మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా పక్షి రాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న మాట మనకు కనబడుతుంది. బలహీనులు దైవికంగా ఎగిరి వెళ్ళలేరు అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరగా తిరిగి వచ్చే బలమా? కాదు, ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారంగా మొర్దుకై బలమును గూర్చి అన్న పదం మనకు కనబడుద్ది. ఎవరి మొర్దుకై? చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రికుడను. బెన్యామిన్ బెనోని దుఃఖపుత్రుడు కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా మారడానికి తండ్రైన యాకోబు చేసిన ప్రార్థన ప్రతిఫలమని, మన కొరకు ప్రార్థించే దైవజనుడు మనకుండాలి అన్న సంగతి మనకు అర్థమవుతుంది. మొర్దుకై బలం ఏంటి? తన కొరకు ప్రార్థించే వ్యక్తి ఉన్నాడు, వ్యక్తులు ఉన్నారు. తన కొరకు ప్రార్థించిన వ్యక్తి ఉన్నాడు కనుక మన కొరకు ప్రార్థించే దైవజనుడు ఉండాలి. అందుకని సేవకులతో ఒక అనుసంధానమైన బంధం కలిగి మన అవసరాలు, మన ఇబ్బందులు సేవకులు చెప్పడం ద్వారా వారి అనుదిన ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు ఎత్తిపడి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మార్గాలు తెరుస్తాడు. కనుక మన కొరకు ప్రార్థించే దైవజనుడు ఉండాలి. మొర్దుకై బలమది. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 ప్రకారంగా ద్వారపాలకుడుగా పనిచేస్తున్న మొర్దుకై ఒక చిన్న సమాచారం ఇవ్వడం ద్వారా రాజు ప్రాణాలు భద్రం చేయబడ్డాయని. నమ్మకస్తుడు. మొర్దుకై బలం ఏంటి? నమ్మకత్వం. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెనలా? చెప్పండి, దెబ్బలా దీవెనలా? దీవెనలు. దీవెనలు అనగానే అందరు నాకు కావాలంటారు. ఎంతమంది దెబ్బలు తింటారు ఏసే కొరకంటే? దెబ్బలా? ఓహో, ఇది బాగుంది అని ములుకు పలుకోవడం చూస్తాం. దీవెనగానే 2 చేతులు ఎత్తాం, నాకు కావాలని ఎగబాడతాం, అరులు సాపుతాం. మరి దీవెన రావాలంటే కారణం ఏంటి? నమ్మకత్వం. బైబిల్ ఏం చెబుతుంది? ఏ విషయాలు నమ్మకంగా ఉండాలి అని మనం అడిగితే పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారు అంటారు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. మీ ఆత్మీయ క్షేమం కొరకు 5 సంగతుల మీద తీసుకొచ్చాను. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకం ఉండాలని, ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకున్నాడు. సంఘ కాపురి, దైవజనుడు, ఆత్మీయ తండ్రి సేవకుని ఎదుట నమ్మకం ఉండాలని, రక్షింపబడిన మనల్ని గాలికి వదిలేయలేదు. ఒక పూట కూలివానింటికి చేర్చినట్లుగా, ఆదాముని ఏదేని తోటలో చేర్చినట్లుగా మనల్ని ఒక సహవాసంలో చేర్చాడు. పరిశుద్ధ అభిషేక అగ్ని అనే ఒక సహవాసంలో చేర్చాడు. ఒక పూట కూలివానింటిలో చేర్చాడు. సహవాసంలో, మందిరంలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. నమ్మకంగా దేవుని దగ్గర రావాలి. మరి ప్రార్థనకి వెళ్ళే మనం అలా వెళ్ళి వచ్చేది సరిపోద్దా? మనకి ఏ సంబంధం లేదా? ఏ బాధ్యత లేదా?
బైబిల్ చెబుతుంది ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది అని. అంటే ప్రతి ఒక్కరూ పరిచర్లో పాలు భాగస్తులు అవ్వాలి. సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో, నీకున్న ఇష్టాన్ని బట్టో, దేవుని ప్రేరణ బట్టో ఏదో ఒక పరిచర్లో కన్నా నువ్వు రావాలి. ఏదో ఒక పరిచర్యలో నువ్వు కట్టబడాలి, అనుసంధానంగా మారాలి. పరిచర్లో మీరు చేసే పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి. మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఇస్తున్నాడా, జబ్బులు ఇస్తున్నాడా? డబ్బులా జబ్బులా చెప్పండి. కొంతమంది మాట్లాడతలే, బయట ఉన్న వాళ్ళు లో సైలెంట్గా జారుతున్నారు. ఏంది జబ్బులా డబ్బులా? డబ్బులు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. నేను మరలా చెబుతున్నాను, మాస్టర్ గారు మీరు దేవుని సేవ చేస్తున్నారు కనుక మిమ్మల్ని లెక్క అడుగుతాడేమో. మమ్మల్ని ఎందుకు అడుగుతాడు? అందరికీ బలం ఇచ్చేవాడు పాస్టర్ గారికి బలం ఇచ్చేవాడు దేవుడు. మిగతా వాళ్ళందరికీ తిన్నంత బలం అంటే అది వేరేది. ఇక మిమ్మల్ని అడిగే పనిలే. అందరికీ బలం ఎవరెత్తున్నారు? దేవుడే ఎత్తున్నాడు. కనుక నీకు ధనాన్ని ఎవరెత్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. కనుక మనందరం దేవునికి లెక్క చెప్పాలి. నీకు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి. ఈ విషయం అర్థమైన వాళ్ళు డబ్బులను చిల్లాపెంకుల్లాగా ఎట్టబడితే అట్ట వాడరు. జాగ్రత్తగా సమయోచితంగా వాడి అప్పుల్లో చిక్కకుండా, తిప్పలు తెచ్చుకోకుండా, నొప్పులు తెచ్చుకోకుండా, ఇబ్బందులు పడకుండా దేవుని కృపను పొందుతారు. ఆమేన్. ఈ సంవత్సరం పంట బాగా పండి డబ్బులు బాగా వచ్చింది. ఎందుకు? తిని ఓరకని రోడ్ల మీద తిరగమని కాదురా అయ్యా. జాగ్రత్త చేసుకొని మరొకసారి పంటకు పెట్టుబడి కావాలిగా. ఆ పెట్టుబడి నీ కాడే దేవుడు పెట్టాడు కనుక జాగ్రత్త చేసుకోవాలా. ఆ జ్ఞానం మనకు కావాలని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జ్ఞానం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయాలి. మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారో తెలియదు, కానీ నేను మాత్రం భలే ప్రార్థన చేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నాకు వచ్చేది రూపాయి, నాకేమో 2 రూపాయలు ఖర్చులు ఉంటాయి. 33 ఆలోచనలు చేసి 33 వంకరలు తిరిగాను అనుకో, తేడా పడేది నాకే. కనుక ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దెబ్బ తిన్నానుగా. ఏం తిన్నాను? నీకు ఎన్ని దెబ్బలు తగిలినా కూడా ఏం రావట్లేదు, సిగ్గు రావట్లే, నొప్పే తెలియట్లే. మరి మత్తు ఇంజక్షన్ చేర్చుకుంటున్నావో లేకపోతే మత్తులో ఉన్నా నాకు అర్థం కావట్లే. ఎన్ని దెబ్బలు తగిలినా కూడా కొంతమందికి అసలు గుర్తే ఉండదు. అదే బాణి, అదే లెక్క, అదే తీరు. తేడా పడేది మనమే. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఈ 5 సందర్భాల్లో 4వ విషయాన్ని మీతో మాట్లాడుతున్న పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. దాంట్లో ఒక భాగంగా బైబిల్లో భక్తి జనం మనకు కనబడుతున్నారు. మోషే నాయకత్వంలో అహరోను గారు, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారు కనబడుతున్నారు. ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారు, ఎలీషా గారి నాయకత్వం అపనమ్మకస్తుడిగా ఉండిపోయిన గెహాజీ. క్రొత్త నిబంధనకు వస్తే చాలామంది ఉన్నప్పటికీ, పౌలు అపోస్తలుల గురించిన అధ్యయనంలో పౌలు గారి దగ్గర చాలామంది సేవకులు ఉన్నప్పటికీ నా ప్రియమైన వాడు, నమ్మకమైన వాడని ఒకే ఒక వ్యక్తి కోసం పౌలు గారు మాట్లాడారు. ఆ వ్యక్తి తిమోతిని గురించిన అధ్యాయాన్ని మీకు ఇచ్చాను. మాస్టర్ గారు మీరు అప్పకమింగ్ సేవకులు కనుక, తర్వాత సేవను అందిపుచ్చుకునే వాళ్ళు కనుక పరిచర్య చేశారు. మరి మాకేమైనా అవకాశం ఉందా? మేము చేస్తే మాకు ఉపయోగం ఏంటి? మేము పరిచర్య చేస్తే మాకు లాభం ఏంటంటే, వాళ్ళు పరిచర్య చేస్తే సేవకులుగా మారుతారు. మరి మేము పరిచర్య చేస్తే మేము ఆడేసిన కొంగలు ఆడే ఉన్నట్టుకుంటాంగా. ఇక జీవితకాల విశ్వాసులమేనా? అది పిచ్చి ఆలోచన. విశ్వాసిగా దేవుని రాజ్యభారంలో నీ వంతుగా నువ్వు భుజం కాస్తున్నావంటే నువ్వు దేవుని సేవలో ఉన్నావని అర్థం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చదవండి. నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను. అంటే పరిచర్య చేసే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకొచ్చే లాభం ఏంటి? నీకొచ్చే ప్రయోజనం ఏంటి? ఆశీర్వాదం. అది ఒకనాటి ఆశీర్వాదం కాదు, కొన్ని తరాలు ఏలే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చెప్తాను మీకు.
పరిచర్య చేసిన కొంతమంది జీవితాలను దేవుడు ఎలా విప్లవాత్మకంగా మార్చాడో, కట్టాడో, తీర్చాడో, దిద్దాడో, అద్దాడో, నిలిపాడో పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు మనకు కనబడతాయి. ఇంకా సుదీర్ఘ అధ్యయనం మనం చేయాలి. నా ఆశ, నా ప్రార్థన, నా కోరిక, నా తపన మీరందరూ కూడా దేవుని రాజ్య వ్యాప్తిలో మీ వంతుగా మీరు భుజము కాసేవారిగా మారుదురుగాక. దేవుడు మీ హృదయాలు కట్టునుగాక. దేవుడు మిమ్మల్ని అట్టిరీతిగా స్థిరపరచునుగాక. పరిచర్య ఎంత గొప్పదో మీకు తెలియడం కొరకు లేవి గోత్రికుల గురించిన వివరాలు మీకు ఇచ్చాను. చాలామంది సేవను చాలా చీప్గా ఎంచుతారు. సేవకులం మేము దేవుని చేత పిలవబడి ఏర్పాటులోకి వచ్చి తీర్చిదిద్దబడి అప్పగించబడి నలగొట్టబడి ఒక ఏర్పాటులోకి వచ్చి నడిపింపులోకి వచ్చి కొనసాగుతున్నాం కనుక ఆరమో భారమో నొప్పులో తిప్పలో రొప్పులో అప్పులో కారమో ఏదైనప్పటికీ కూడా అలా సాగిపోతుంది సేవ. మరి విశ్వాసులు కొంతమంది చూడండి, పరిచర్యకు వస్తారా, పరిచర్య చేస్తా పనికిమాల పనులు చేస్తుంటారా, ఏదైనా తేడా పడితే పనికిమాల పనులు చేయడానికైనా ఇష్టపడతారు, కానీ పరిచర్య మాత్రం సింపుల్గా మానుకుంటారు. ఇలా దృష్టిలో పాపం గొప్పగా ఉందా, పరిచర్య గొప్పగా ఉందా? పనికిమాల పనులు గొప్పగా ఉన్నాయా, పరిచర్య గొప్పగా ఉందా? పరిచర్య గొప్పగా లేదు. వీళ్ళు పనికి మాలిన వాళ్ళుగా, నిష్ప్రయోజకులుగా తృఢీకరించబడే జాతిలోకి వెళ్ళిపోతారు. ఆ స్థితిలో మీరు వెళ్ళకూడదని లేవి గోత్రికులు దాన్ని ఎలా పొందుకున్నారో మీకు అర్థం అవ్వాలని ఆ సందర్భాన్ని తీసుకొని వచ్చాను. ఎవరి లేవి? యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి 13 మంది పిల్లలు, ఒక్కగానొక్క కూతురు, ఆమె పేరు దీనా. 12 మంది మగ పిల్లలు, 3వ కొడుకు పేరు లేవి. ఈ లేవిని దేవుడు ఒక గోత్రంగా మార్చాడు, ఒక వంశావళిగా తీర్చాడు. ఈ లేవి గోత్రికుల గురించిన ప్రస్తావన బైబిల్లో మనం చూడగలం. ఆదికాండం 34 అధ్యాయంలోకి వస్తే చెల్లి దీనా చెరపబడిందని, పరదేశులుగా ఉన్నాం, మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, మన జనం కాదు, ఏదైనా తేడా పడితే మనకే నష్టం అని చెప్పేసి తండ్రి నచ్చజెబితే మనసులో కోపం ద్వేషం పెట్టుకొని వాళ్ళు వచ్చి సఖ్యపడితే వియ్యముందు కొండకు వస్తే కయ్యమెందుకులే వియ్యమే మంచిది కదని వాళ్ళతో సన్నిహితమై ఇలా అమ్మాయిని వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడ్డారు, కానీ మనసులో ద్వేషం చావలే, కోపం చావలే. ప్రీ ప్లాన్ మర్డర్ ఎంత ఘాతుకంగా ఉంటాయి, ఎంత దారుణంగా ఉంటాయి, ఎంత కిరాతకంగా ఉంటాయో వీళ్ళ జీవిత చరిత్రలు మనం చూడగలం. ఈరోజు అన్ని ప్రీ ప్లాన్ మర్డర్స్. ఒక ప్రియుడి కోసం ఒక ఆమె కన్న పిల్లలకి విషం పెట్టి చంపిందంటే ఎంత దారుణం అండి. ఏదో 10th క్లాస్ పిల్లలందరూ ఒక చోట కూడుకున్నారట. ఆ 10th క్లాస్ చదివేటప్పుడు ఒకడు బీటు కొట్టేవాడంటే ఈ పిల్లకి, వాడు అక్కడ తగిలేడు ఈ మనిషికి. ఇక అంతే, మనసు మారిపోయిందండి. చేసుకున్న భర్త ఏమో కొంచెం బోడి తల, బట్ట పొట్ట. ఏం చెప్పండి, నచ్చలే. ఆ 10th క్లాస్ కుర్రాడే కొంచెం నైస్గా నాజుగా ఉన్నాడు, స్టైల్గా మాట్లాడుతున్నాడు, నచ్చాడు, మెచ్చాడు. ఇక వాడి కొరకు కన్న పిల్లలకు విషం పెట్టిందంటే ఎంత దారుణం అండి. ప్రీ ప్లాన్ మర్డర్స్. బెంగళూరులో డిఐజీ ఒకప్పుడు కొన్ని ప్రాంతాలని గడగడలాడించాడు. 16 కత్తిపోట్లు ఉన్నాయి ఒంటి మీద. పోలీసులకు అర్థం కాలే, ఎవరన్నా ప్రీ ప్లాన్డ్గా పూర్వం ఇతనితో కక్షలు ఉన్న వాళ్ళు చంపారా, ఇలా లూఫీలు ఆగుతుంటే ఎక్కడ కూడా కనబడలే. భార్యని కూతురుని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే భార్య చెబుతుంది, అయ్యా నా భర్తను నేనే కత్తితో 16 పోట్లు పొడి చంపా. అమ్మ మరి నువ్వేం చేస్తున్నావు? మా అమ్మ కత్తితో పొడుతుంటే కాళ్ళు పట్టుకున్నా నేను కదలకుండా. అబ్బా, తల్లి కూతుర్లు కలిసి కన్న తండ్రిని కట్టుకున్న భర్తను కడతీర్చారు. ప్రిప్లాన్. దాని కొరకు రాగానే ప్రేమ చూపించి మంచిగా మాంసం పెట్టి
దగ్గరుండి మందు పోతుంటే వీడికి అర్థం కావట్లే, డౌట్ వస్తుంది కానీ సర్లే అర్థం చేసుకున్నారేమని చెప్పి తాగిన కాడికే తాగుతుండు. ఇక అంటే ఊగిసులాడుతుంటే ఎంత చక్కగా తీసుకెళ్ళి పండబెట్టారు ఇద్దరు. తెలియదు కదా, ప్రీ ప్లాన్ మర్డర్స్ ఎంత కిరాతకంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉంటున్నాయి. మనిషి మృగంగా మారిపోతున్నాడు. అంటే లోపల కోపం చావలే, బయటికి ప్రేమతో పలకరించినట్టుగా నవ్వు చూపిస్తున్నా కూడా లోపల విషపు నాగు మాత్రం బుసగొడతానే ఉంది. అది చాలా ప్రమాదం. జీవితాలని గందరగోళం చేసేస్తాయి. ఇలా జీవితం ఎంత దారుణం తెలుసా? సున్నతి చేయించుకొని అందరు మంచం మీద పడి ఉంటే ఆ రాత్రి కత్తులు పట్టుకొని నరుకటం మొదలు పెడితేనండి, సినిమాల్లో రక్తపాతం కూడా సరిపోదేమో. ఒక పట్టణంలో మగవాళ్ళు మొత్తం రాత్రి నరకడం మొదలు పెట్టారు ఇద్దరు, షిమియోను లేవి. యాకోబు తల్లడిల్లి మీరు నా కడుపుని చెడబుట్టారు, దుర్మార్గుల్లాగా ఉన్నారు అని. చివరికి తన అవసాన కాలంలో ప్రార్థన చేశాడు పిల్లల కొరకు. ఆ రోజు ఆస్తి ఏంటంటే ఆ తండ్రి ఆశీర్వాదమే, తల్లి ఆశీర్వాదమే. తండ్రికి వాళ్ళని ఆశీర్వదించడానికి పిలిచి ఆశీర్వదిస్తూ లేవి షిమియోను కోసం 49వ అధ్యాయం ఆదికాండం 5, 6, 7 వచనాలు అంటాడు, వీరు కోపిస్తులు, వీళ్ళ సంఘంలో ఎవరు చేరొద్దు, వీరు శపితమైన జాతే అని దేవుని ఆలోచన ప్రకటించేశాడు. శపితమైన జనాంగంగా మిగిలిపోయారు ఈ లేవి గోత్రికులు. ప్రీ ప్లాన్ మర్డర్స్, ప్రీ ప్లాన్ కిల్లర్స్. జాగ్రత్తనండి, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోతాం. కత్తి పట్టినోడు కత్తికే బలైపోతాడు. నువ్వు పగవాడిని నీ పగను తీర్చుకోవడానికి ఏ ఆయుధం వాడతావో ఆ ఆయుధానికి నువ్వు బలైపోతావు. అదే డైలాగ్ చెప్పాడు యేసు ప్రభుల వారు. పేతురు గారు కత్తి తీసి మలకు చెవి నరికితే, శభాష్ ఇదిరా, ఎత్తండ్రా కత్తులు, తీయండ్రా బాబులు, పేల్చండ్రా అంటే గెప్సెమనే తోట బాంబ్ బ్లాస్టింగ్ అయిపోయేది. ఏం చెప్పాడు యేసు ప్రభు? పేతురు, కత్తి పట్టినోడు కత్తికి ఆహుతైపోతాడు. నేను తలుచుకుంటే ఆకాశం నుంచి దేవుని దూతలు దిగి వస్తాయి. ఇట్స్ నాట్ ద గాడ్స్ విల్. దేవుని చిత్తం ఇది కాదు. అప్పగించబడ్డాడు. వీళ్ళ జీవితం అంతా కూడా శూన్యంగా మారిపోయింది. నిర్గమాకాండం 32వ అధ్యాయంలోకి వస్తే పాస్టర్ గారు కనబడతలేదని, లేడని, రోజులు గడుస్తున్నాయని ఇశ్రాయేలు 12 గోత్రికులు వచ్చి గోలగోల చేస్తున్న ఆహారం దగ్గర భయపడి మీ బంగారం మొత్తం తేండి. ఆ పొగరులు ఎత్తి ఒక ఆఖరి వచ్చింది దూడ. ఇదే మా దేవుడు, ఇదే మా నాయకుడు అని జాతర మొదలు పెట్టారు, తిరణాలు మొదలు పెట్టారు, తీరు మారి తెచ్చారు. రికార్డియన్స్ పిల్లలతో డ్యాన్సులు వేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు. పాస్టర్ గారు 40 రోజులు ప్రార్థనలో ఉన్నాడు. వీళ్ళ క్షేమం కొరకు, వీళ్ళ ప్రయోజనం కొరకు, వీళ్ళ కొరకు రాత్రి పగలు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దేవుని ఆలోచన తీసుకొని కిందకు వస్తుంటే సౌండ్ నిలబడుతున్నాయి. ఏందిరా స్వామి, హోజా ఏం దిగోవాలా ఏమనయ్యా తెలీదు నాకు. తీరాజు అందరు తాగి అసలు తీన్మారు తిరణాలు డ్యాన్స్ వేస్తున్నారు. ఇక అంతా ఒక్కొక్కడు అనగానే అదురుపోయి పక్కొచ్చి, కానీ కోపం కట్టలు తెంచుతుంది. ఉరుమురు చూస్తున్నావు, అక్కడ పటపటపలు కొరుతుంది. ఈ టైంకి పాస్టర్ గారు, ఎవడు పాస్టర్ గారు చెప్పింది, ఈ టైంకి పాస్టర్ గారు వచ్చాడు ఏంది అని పటపటపలు కొరుతున్నాడు. దేవుని పక్షం పక్క రండి రా అనగానే లేవీయులు మారు ఆలోచన చేయకుండా, పక్కలు సలహాలు తీసుకోకుండా, దేవుడు మాకు ముఖ్యం, మా జీవితం శపితమైన జీవితం అని తెలుసుకున్న వాళ్ళు ఒక్క మాట మాట్లాడకుండా పక్కొచ్చి నిలబడ్డారు. ఈ లేవీలతో మోషే భాస్కర్ అంటారు, కత్తి చేత పడుకొని అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అని చూడకుండా నరికాయ్. అక్షరార్థంగా చదివితే బైబిల్ అర్థం కాదు, దేవుడు కూడా అర్థం కాడు, సైకోలే కనబడతాడు. దాని ఆధ్యాత్మిక అర్థం యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది. పనికిరాని తీగలు కత్తిరించేసేయాలి. దేవునికి దూరం చేసే సొంత చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, ఏదైనా విడిచి నన్ను వెంబడించు వాడే నా శిష్యుడు అని ఎలుగెత్తి స్వరం ఎత్తి పలికిన యేసు నాథుని స్వరం నీకు అర్థమైతే దేవుని సన్నిధిని కోరుకున్న వ్యక్తి అయితే,
దేవుని సహవాసాన్ని కోరుకున్న వ్యక్తి అయితే వీటిని విడిచి ఒక అడుగు ముందులకు వస్తావు. పాస్టర్ గారు అన్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నాడు, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ప్రతి ఇష్ట తిష్ట నిష్ట, ఈ మాటలన్నీ ఇక్కడే పుట్టాయి. ఇష్ట తిష్ట నిష్ట ప్రతిష్టలోనే పుట్టాయి. ప్రతిష్ట, ప్రతి ప్లస్ ఇష్ట, నీ ప్రతి ఇష్టాన్ని చంపుకోవడమే ప్రతిష్ట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ ఇష్టాలని చంపుకున్నారు, దేవునికి అప్పగించుకున్నారు. దేవుని ఇష్టమే మా ఇష్టం, నూతులో దూకమంటే దూకేస్తాం, నిలబడతాం, ఏదైనా దేవునికే ప్రతిష్టలోకి వచ్చారు వాళ్ళు. ఈ 3 అనుభవాలను కాపాడుకున్న లేవి గోత్రికులతో ప్రభు చెప్తున్నాడు, నిత్యము నిబంధన మీకు ఇస్తున్నాను, నిత్య కట్టడిగా చెబుతున్నాను, మీరు నా సన్నిధిలో నిలిచి నా పని చేస్తారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత ప్రాసెస్ కనబడుతుంది వాళ్ళు దేవునికి ఇష్టలుగా మారడానికి. దేవుని సన్నిధిలో నిత్య నిబంధనగా నువ్వు నిలిచి ఫలించాలని ఆశపడితే, నెంబర్ 1 దేవుని పక్షంగా వచ్చేసి, నెంబర్ 2 పనికిరాని తీలు కత్తిరించేసి, నెంబర్ 3 నీ ఇష్టాన్ని చంపుకొని ప్రతిష్టలోనికి దేవుని ఇష్టాన్ని ఇష్టపడు. దేవుని సన్నిధికి నిన్ను ఎవరు దూరం చేయలేరు. దేవునికి నీకు ఏది అడ్డుగా రాదు. దేవుడే నీతో, నువ్వు దేవునితో నిలిచి ఫలిస్తావు. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళ జీవితాన్ని మనం తొంగి చూస్తే, తండ్రి ఏమో దేవుని ఆలోచన ప్రకారంగా శాపం ఉందని పలికాడు. ఆత్మీయ తండ్రి పాస్టర్ గారు, దైవజనుడు, సంఘ కాపురి, నాయకుడు మోషే పాస్టర్ గారు ద్వితీయోపదేశ కాండంలో వీళ్ళని ఆశీర్వదించాడు. ఈ 12 గోత్రాలని ఆశీర్వదిస్తూ ఏం పలికాడు ఒక మాట చూడండి. ద్వితీయోపదేశ కాండం 33:8 నీ తుమ్మిమ్ము ఊరిమ్ము, చెప్పండి, తుమ్మిమ్ము చెప్పండి, నేను చెప్పింది చెప్పండి, తుమ్ములు ఉమ్ములు అనకండి. తుమ్మిమ్ము ఊరిమ్ము నీ భక్తుని కలదు. ఇది ఒక పరికరం దేవుని చిత్తం తెలుసుకోవడానికి. రోమా 12:2 ప్రకారంగా మన మనసు మారడం వల్ల, అంటే మనోనేత్రాలు వెలిగించబడడం వల్ల దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది అని. అంటే మనోనేత్రాలు వెలిగించబడిన జనంగా మనం చూస్తున్నాం. యెషయా పుస్తకం 6:1 భాగం మనం చూసాం కదా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న ప్రభుని కనులారా చూశాను. ఆమేన్. రాజైన ఉజ్జియా బ్రతికున్నంత కాలం దేవుని సింహాసనాన్ని కనులారా చూసే భాగ్యం యెషయా పాస్టర్ గారికి దక్కలే. ఎవరు ఈ రాజైన ఉజ్జియా? దినవృత్తాంతాల పుస్తకం 2వ పుస్తకం, దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 అంటాడు, అతడు స్థిరపడే తర్వాత మనసును గర్వించి చెడిపోయాను. గర్వం ఈక్వల్ టు గర్వం ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి నేత్రాలు తెరబడవని. ఉజ్జియా అనగా గర్వం నీలో ఉంటే నష్టపోతాం. ఈ గర్వాన్ని గురించి నా ప్రకటన జనవరి నెల నుంచి మొదలు మాట్లాడుతూ వస్తున్నాను. ఇది 4వ నెల ముగింపు. ప్రభు ఎందుకు నాతో మాట్లాడారో నాకు తెలియదు. ఈ ప్రకటన గురించి నా చాలా లోతైన సంగతులు నేను మీతో మాట్లాడుతున్నాను. నాకు అర్థమైన సత్యం ఏంటంటే, లోకంలో జరుగుతున్న కొన్ని అనివార్య కార్యాలు చూసినప్పుడు, ఆ సందర్భాలు చూసినప్పుడు నాకు అర్థమైంది, గర్వం పేటరేగిపోతుంది. గర్వంతో మనిషి దేవుణ్ణే తోలనాడుతున్నాడు, ధిక్కరిస్తున్నాడు. నీ ప్రాణానికి ఆధారభూతుడు, నీ జీవానికి ఆధారమైన వాడు, జీవన జ్యోతిర్మయుడు, ప్రాణప్రదమైన వాడిని తృణీకరిస్తే నీ జీవితంలో పుట్టగతులు ఉండవు అన్న సంగతుల గురించిన ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో ఆల్రెడీ చరిత్ర మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? పుక్కిటే కథ కాదు, చందమామ కథ కాదు, జాబిలి కథ కాదు, వార్తాపత్రికలో రాయబడిన ఒక చిన్న చందమామ కథ కాదు, చరిత్ర. బైబిల్లో చరిత్ర ఉంది. ఆ చరిత్రలో చెప్పబడిన కొన్ని సంగతులు మీతో మాట్లాడుతున్నాను. ఆ చరిత్రే మనకు జ్ఞానపాఠము నేర్పునుగాక. 5 దేశాలు మనకు కనబడుతున్నాయి, 5 జాతులు కనబడుతున్నాయి, గర్వించిన జాతులు, దేశాలు. దాంట్లో మోయాబీయుల గురించిన ప్రస్తావన తీసుకొచ్చాను. ఎవరి మోయాబీయులు చెప్పాను, మోయాబీయులకు ఉన్న స్థితి ఏంటో చెప్పాను, వాళ్ళు గర్వించడానికి కారణాల మీద తీసుకొచ్చాను. నెంబర్ 1,
వాళ్ళు గర్వించడానికి వాళ్ళు వక్రజనమని, చావు తెలివితేటలు కలిగిన వాళ్ళని, కుట్ర మనుషులని. ఏ మనుషులు వీళ్ళు? ఏ మనుషులండి? ఏ మీటింగు? కుట్ర మీటింగ్ పెట్టే వాళ్ళు ఉంటారు. కుట్ర మీటింగ్లు పెట్టకండి. కుళ్ళు కుతంత్రాలు, పక్కోడి మీద కోపాన్ని ద్వేషాన్ని కక్కడం కొరకు నలుగురు పోగేసి మీటింగ్ పెట్టేవాళ్ళు కదా. మీటింగ్ అది కుట్ర మీటింగ్. అది ఏ మీటింగు? కుట్ర మీటింగ్. జాగ్రత్తనండి. వీళ్ళు ఇతరుల నాశనాన్ని కోరే జనాలని, రెండోదిగా ఇతరుల్ని చులకనగా మాట్లాడతారని, దైవిక విషయాల్ని చులకన చేసి మాట్లాడతారని, ఇతరుల మీద నిందలు మోపుతారని, లెక్కలేని తనాన్ని ప్రదర్శించిన ప్రజలని నేను మీతో మాట్లాడాను. అలాగే మూడవదిగా శ్రమలు ఎరగని జనంగా కనబడుతున్నారు. వీళ్ళు గర్వపోతులుగా, తిండిపోతులుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, సోమరిపోతులుగా కనబడుతున్న వీళ్ళు శ్రమలు ఎరగని జనంగా కనబడుతున్నారు. నాలుగవదిగా మీకు చెప్పాను నేను, ఎంత ఘాతుకందిగా జారంటే ఇర్మియా పుస్తకం 48:26 చదవండి త్వరగా. ఇర్మియా పుస్తకం 48వ అధ్యాయం 26వ వచనం, 42వ వచనం. అమ్మ బయట ఉన్న జాగ్రత్త, వాక్యం వినాలి. మధ్యలో మీటింగ్ ముగించుకొని నీ పాత నువ్వు చేసుకొని పోక ఆశీర్వాదం రాదు, తేడా పడతావు. తర్వాత నన్ను అడక్క. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చదవండి. మోయాబు యెహోవాకు విరోధముగా తనను తాను యెహోవాకు విరోధముగా తనకు తాను గొప్ప చేసుకున్నాడు. 42వ వచనం. మోయాబు యెహోవా కంటే గొప్పవాడని అతిశయపడగా, అంటే దేవుని కంటే మేమే. యూదులను చూసి, ఇశ్రాయేలును చూసరే, లేచిన కాడి నుంచి మీకు ఈ కష్టాలేందిరా నాయన, ఈ బాధలేందిరా బాబు, దేవుడు నమ్ముకున్నామని చెప్పారు కదా, ప్రార్థనకి వెళ్తామని చెప్పారు కదా, మీ దేవుడు గొప్పోడు అని చెప్పారు కదా, మీ దేవుడు యుద్ధాలు చేస్తానని చెప్పారు కదా, మీ దేవుడు రాజ్యాన్ని ఇస్తానని చెప్పారు కదా, మరి మీ దేవుడేడే అంటే మీ జీవితాన్ని తొంగి చూస్తే, మీ బ్రతుకులను తొంగి చూస్తే, మీ దేవుడి కంటే మేమే గొప్పరా బాబు, మా దేవుడితో మీ దేవుడికి పోలిక అవసరం లేదురా నాయన, మాతో పోల్చుకుంటేనే మీ దేవుడు దేనికి పనికి రాడని చెప్పేసి ఇశ్రాయేలు జీవితాన్ని చూసి, వాళ్ళ పరిస్థితులను చూసి, ఇశ్రాయేలుకి ఆధారమైన వాడు నరుడు కాడు, ఇశ్రాయేలు దేవుని చూసి వ్యంగ్యంగా మాట్లాడవే కాదు, ఆ దేవుని కంటే గొప్పగా అనుకున్నాడు. జాగ్రత్త అనిపిల్లారా. యేసు ప్రభుని చూసి కూడా కొంతమంది భలే విచిత్రంగా వ్యంగ్యంగా డైలాగ్ వేస్తారు. మావాళ్ళు చూడు ఎంత తొలతూగుతున్నారు, ఎంత చక్కగా కనబడుతున్నారు, చూడడానికి కనులు ముచ్చటగా ఉన్నారు, అన్ని అలంకరించుకొని. మీ దేవుడికి ఏంది, సిలువ మీద అసలు కనీసం వస్త్రమే లేదని చెప్పేసి డైలాగులు, సెటైర్లు మాట్లాడే బ్రదర్లో ఏనండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను ధనవంతుడిగా మార్చడం కొరకు, నన్ను భాగ్యవంతుడిగా మార్చడం కొరకు, నా కొరకు సర్వ శరీరిగా వచ్చిన దేవుడు, మానవ రూపిగా వచ్చిన దేవుడు, నిరాకారిగా సమస్తాన్ని విడిచి వచ్చిన దేవుడు, మహిమను విడిచి వచ్చిన దేవుడు, పరలోకాన్ని విడిచి వచ్చిన దేవుడు, ఆ ఉన్నతమైన సింహాసనం వచ్చిన దేవుడు, సమస్తాన్ని వదులుకున్న దేవుడు, నా భాగ్యం కొరకు, నా సంతోషం కొరకు, నా సమృద్ధి కొరకు ఆయన దరిద్రుడుగా మారాడు. హల్లెలూయా. ఆయన దరిద్రత మనకు దారిద్ర్యతను కాదు, ధనాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. బైబిల్ ఘోషిస్తున్న మాట, ఆయన దారిద్ర్యత మనను ధనవంతులుగా మార్చిందని. కానీ ఇంకా దరిద్రులుగానే ఉండిపోతున్నాం. దేవుని దగ్గరకు వచ్చినా కూడా మన జీవితాల్లో పరిస్థితులు మారట్లేదు. ప్రార్థనకు వచ్చే ఒక తాగుబోతుని చూసినా, ఓ పనికి మాలను చూసినా, మిగతా వాళ్ళు పనికి మాల డైలాగులే మాట్లాడతారు. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి నిన్ను బట్టి కించపరుస్తున్నారని అర్థం. ఆయన్ని గాయపరుస్తున్నారు, ఆయన అవమానపరుస్తున్నారు, ఆయన గేలి చేస్తున్నారు. ఆనాడు యూదులు, ఇశ్రాయేలు కూడా అలాగే ఉండిపోయారు.
వాళ్ళ స్థితిని చూసి అనుకుంటారు వీళ్ళు, నీ దేవుడి కంటే మేమే గొప్ప అని. గడిచిన ఆదివారం చెప్పా, ఈస్టర్ శుభదినాన పరమగీతాల కన్యకతో మిగతా వాళ్ళు అంటున్నారేమని, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషము ఏమిటి? మాతో ఇంత ప్రమాణం చేయించుకున్నావు కదా, ఇంత ఒడబడికి చేస్తున్నావు కదా, అసలు నీ ప్రియుడి విశేషం ఏంటి అంటే ఆమంటుంది, నా ప్రియుడు ధవల వర్ణుడు. ధవలం అంటే తెలుపు. నా ప్రియుడు పరిశుద్ధుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు, పరిశుద్ధుడు. రోమా సామ్రాజ్యం నిలబడి నాలో పాపముందని మీలో ఎవరన్నా స్థాపించగలరా? నాలో పాపముందని మీలో ఎవరన్నా స్థాపించగలరా అని రంకె వేస్తే, గర్జిస్తే, నిలువెల్లా యేసు ప్రభువును పరిశీలించి అంటారు, ఇతనిలో ఏ లోపం లేదు, ఏ దోషం లేదు, ఏ పొరపాటు లేదని రోమా సామ్రాజ్యమే సర్టిఫికెట్ ఇచ్చేసింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రత్నవర్ణుడు, రత్నం ఎర్రగా ఉంటదంటే నా దేవుడు రక్తసిక్తుడవుతాడు, శిలువదారిగా మిగులుతాడు, రక్తము గారుస్తాడు. రత్నవర్ణుడు. హల్లెలూయా. ఏదో మరి ఎట కొడుతున్నారు, కొడుతు గట్టిగడు, ఏదో మరి డౌట్ కొడతావు, నాకు అర్థం కాదు. హల్లెలూయా. సైతన్ గాడి చెంపలు వాసిపోవాలా నీ చప్పట్లకి. ఎందుకు చప్పట్లు కొట్టేది? సైతన్ గాడి చెంపలు వాయాల, అంతేగా నీ మొహం వాత్తు నాకు అర్థం కావట్లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ పరమగీతాల కనీకి అర్థమైంది తన ప్రియుడి విశేషం ఏంటో. ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్న మనకి మన దేవుని గొప్పతనం అర్థం కావట్లేదు. బైబిల్ చెబుతుంది, 1 యోహాను పత్రిక 4:4 ప్రకారంగా, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు బో గొప్పోళ్ళే అయ్యా. ఏం చెబుతున్నావమ్మా? బో గొప్పోడు అయ్యా. ఏంది అమ్మా? కొంతమంది ప్రార్థన చేస్తున్నారు నా కొరకు. నేను ఆల్రెడీ ప్రార్థన చేసి వచ్చా. మీరు ఎక్కువ ప్రార్థన చేయకండి. నేను చెప్పాక పక్క వాళ్ళని చూడండి, కాదు ప్రార్థన చేయకుండా చేయండి. మీరు ప్రార్థన చేసి ఆత్మ ఎక్కువ ఇక మరి అర్ధగంట ఎక్కువ చెప్తే నా మీద పడి ఆడకండి. ఎవరు అట్ట ప్రార్థన చేస్తారు వాళ్ళని అడగండి. మీరు నీకు దండం పెడతాను, నువ్వు విడిగా ప్రార్థన చేయగల, చర్చిలోకి వచ్చి వాక్యం ఎప్పుడు ప్రార్థన చేయకండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీ పక్క వాళ్ళు కూడా కాస్త స్తోత్రం ఉండండి. నిద్ర చాలా ప్రమాదం అండి. ఒక్కడు ఎక్కడుండి అన్నాడు అనుకోండి, ఆశ అంటరా, అంత స్పీడ్గా వెళ్ళిపోయింది. వైర్లెస్ వెళ్ళిపోద్ది, అంత స్పీడ్గా పోద్ది. నిద్రపోయే వాళ్ళని తట్టండి, ముద్దుగా మంచిగా హల్లెలూయా అనండి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పక్క వాళ్ళని చూడండి, వాళ్ళు నిద్రపోతాను అంటామా, ఈ ముట్లేడు రానమ్మా, ఏదో ఎట్టేసి ఎట్టగే ఉన్నాం అనుకో, ఎట్టగే ఉంటుంది కోటం. మరి తర్వాత నన్ను అడక్క, అయ్యగారు ఏంది ఎంతసేపు చెప్పాడు నాకు అర్థం కాలే. టైం అంటే నువ్వు నిద్రపోతుంటే నీకేం అర్థమవుతుంది టైము? నాకేం ఆత్మహత్య అయితే నాకేం అర్థమవుతుంది టైము? మధ్యలో కాదు ఇబ్బంది పడేది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తనండి. వాక్యమే మన హృదయాన్ని కట్టేది. నేను నమ్ముతున్నాను, వాక్కును పంపి రోగులు బాగు చేశాడు. వాక్కు వెళ్ళగతోనే వెలుగు కలిగింది, చీకటి పోయింది, పాపం పోయింది, పరిశుద్ధత కలుగుతుంది. హల్లెలూయా. వాక్యమని అంతరంగంలోకి వెళ్ళనివా. బండల బద్దగొట్టే సుత్తిలాగా, కత్తిలాగా పనిచేస్తే నీ జీవితం కట్టబడుద్ది. హల్లెలూయా. అది కీర్తనలు 48:1 చదవండి. కీర్తనలు 48వ అధ్యాయం 1వ వచనం. మన దేవుని పట్టణమందు యెహోవా గొప్పవాడు. ఆయన గొప్పవాడు. ఎంత గొప్పవాడయ్యా అని మనం చూస్తే ఒక అద్భుతమైన విషయం మనకు కనబడతాయి. 147వ కీర్తన 5వ వచనం.
త్వరగా 147వ అధ్యాయం 5వ వచనం. ప్రభు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. 135వ అధ్యాయం 5వ వచనం. 135:5. ఎంత గొప్పవాడయ్యా అంటే సమస్త దేవతల కంటే, సమస్త దేవుల కంటే, అందరికంటే ఉన్నతుడు, గొప్పవాడు. కొడు హల్లెలూయా. 95వ కీర్తన 3వ వచనం. 95:3. అదిగో దేవతల కంటే మహత్యము కలిగిన మహారాజు. ఆయన దేవతల కంటే ఎలా గొప్పడే అంటే అందరికంటే అధికమైన మహత్యములు, అధిక శక్తి సంపన్నుడు గల దేవుడు గనక ఆయన గొప్పోడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు సశరీరుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు అలసి ఉన్న రీతిన ఒక చోట కూర్చున్నాడు. ఎక్కడ? అలిసాడమ్మా నా అందాల రాజు, అలిసాడమ్మో నా కమనీయ రాజు. ఎక్కడ? యాకోబు బావికాడేనా? ఎక్కడుంది అది? యోహాను సువార్త 4:12 చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. ఈ సహోదరి ఏమడుగుతుందో చూడండి. మాకిచ్చిన మా తండ్రి యాకోబు కంటే నువ్వు గొప్పోడువా? ఈమెడుగుతుంది. ఈరోజు మా పశువులు, మా పిల్లలు, ముసలి, ఉతక, చెల్లి, అక్క, తమ్ముడు, చుట్ట పట్ట అందరూ ఈ బావికాడికి వచ్చే నీళ్లు తోడుకొని పోతున్నాం. మా దప్పిక తీర్చడానికి మా తండ్రి అయిన యాకోబు ఈ బావి ఇచ్చాడు. నేను అడుగుతున్నాను, నేనిచ్చే నీళ్లు తాగితే దప్పికొనం అన్నావు కదా, మా పితరుడైన యాకోబు కంటే గొప్పోడువా అని ప్రశ్నించింది. యేసుప్రభు అంటే గెట్టనోళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు ఆయన అంటే గెట్టదు, అసలు మింగుడు పడదు. యేసుప్రభు అంటే ఒంటి కాళ్ళ మీద లెక్తాడు ఒక్కొక్కడు. అసలు ఎన్ని మాటలు. యేసుప్రభు దెయ్యాలు పట్టినోడంట, యేసుప్రభు అంట వ్యభిచారములు పుట్టినోడంట, యేసుప్రభు అంట మతి స్థిమితం లేనోడంట, యేసుప్రభు అంట అక్రమ సంబంధాన్ని కలిగి పుట్టినవాడంట అని రకరకాలుగా నిందలు, నెపాలు, నేరాలు మోపుతున్న యూదులు కూడా ఒక మాట అడుగుతున్నారు ఆయన్ని. యోహాను సువార్త 8వ అధ్యాయం 53వ వచనం చదవండి. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాడు కదా, అబ్రహాము కంటే గొప్పోడువా? ఒక అన్యురాలు సమరయ మార్గాన, సమరయ పట్టణంలో వచ్చిన ఒక సమరయ స్త్రీ అడుగుతుంది, తండ్రి అయిన యాకోబు కంటే గొప్పోడువా అని. వీళ్ళు అడుగుతున్నారు, గిట్టనోళ్ళు, మింగుడు పడినోళ్ళు. ఆయన పేరు చెప్తే చాలు సేమల జరలు పోగుతా ఒంటికాల మీద లెక్కుతారు, ఉవ్వెత్తి ఎగిసిపడతారు, కోపం కట్లు నుంచి తెగి బయటకు వస్తుంది. యూదులు అన్నారు, అబ్రాహాము చనిపోయాడు కదా, అబ్రాహాము కంటే గొప్పోడువా అని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళిద్దరు ప్రశ్నలు పక్కన పెట్టండి. ఈయనేమన్నాడు మనం ఎందాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచన భాగం చదవండి త్వరగా. గడిచిన వారం వివరించలేకపోయాను, ఈ వారం వివరించి ముగిస్తా. దేవాలయము కంటే గొప్పోడు, చెప్పండి, దేవాలయము కంటే గొప్పవాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచన భాగం. నినివేవారు యోనా ప్రకటనని మారుమనసు పొందారు కదా,
నేరస్థాపన చేస్తారు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. హల్లెలూయా. 3 అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచన భాగం కూడా చదవండి. నిలవబడి ఈ దక్షిణ దేశపు రాణి, శాబా దేశపు రాణి, ఈ తరం వారితో నిలబడి నేరస్థాపన చేస్తుంది. భూమి అంతం నుండి వచ్చింది, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా 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 హల్లెలూయా. ఆయన గొప్పవాడు. ఆయన 3 విషయాల్ని ఎత్తిబట్టి అంటాడు, యోనా కంటే గొప్పవాడు అన్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు అన్నాడు. జాగ్రత్తగా మనసు పెట్టండి. మన దేవుని గొప్పతనం మనకు అర్థమైతే మనం లేనిపోని మాటలకి ప్రలోభించబడి దేవుని మీద కూడా డౌట్లు రేజ్ చేసే అవకాశాలు ఉండవు. ఆమేన్. నేను మరొకసారి చెబుతున్నాను, ప్రతి విశ్వాసికి, ప్రతి దైవజనుడికి, దేవుని పిల్లలుగా క్రైస్తవ్యాన్ని ఎరిగి కలిగి బ్రతికే వారితో ఈ లైవ్ ముఖంగా, ఈ సభాముఖంగా నీకు కూడా తెలియజేస్తున్నాను, మనకు ఒక ప్రత్యక్షత ఉండాలి. ఏముండాలి? ప్రత్యక్షత. దేని గురించి? నెంబర్ 1, నీ దేవుని గురించిన ప్రత్యక్షత ఉండాలి. ఏముండాలి? నీ దేవుడు పరిశుద్ధుడు కాడు అని ఎవడన్నా కాలదన్ని విర్రవీగి మాట్లాడితే సమాధానం నువ్వు చెప్పగలగాలి. డార్వన్ సివికోడ్ అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది. యేసు ప్రభు తర్వాత చరిత్ర అన్నట్టుగా రాశాడు. దాంట్లో యేసు ప్రభుకు పెళ్ళైనట్లు, ఎక్కడి నుంచి ప్రారంభించాడు? సిలువలో నుంచి తప్పించుకొని మారువేషంతో పక్క దేశానికి వచ్చి అలా వస్తూ మగ్దలేని మరి అని యేసు ప్రభు ప్రేమించాడంట. ఎవరిని? నేనంటానండి, మనం ఆరాధించే దేవుడి మీద లేనిపోని నెపాలు మోపారే, మన మీద మోపడమంటారా? ఏమండి? మరెందుకు కూలికి పడతాం? ఓ రకనే అయ్యగారు నేను చూడకూడనే చూశానంటున్నారండి, నాలో తప్పు లేదండి. నేనంట నిజంగా తప్పు లేకపోతే ఆడోక దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏడ్చికి వెళ్ళవాలన్న రూల్ ఉందా? ఏడ్చికి వెళ్ళవాలన్న ఆలోచన ఉందా? అవసరం లేదుగా. నేనంట నిజంగా ప్యూరిఫైడ్గా నీలో లోపం లేకపోతే అసలు ఏం మాట్లాడవద్దు. అటువంటి మాటలు విన్నప్పుడు అలా చెడ్డ మాటలు మీ మీద పలుకుతారని, అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు పలుకుతారని, అపనిందలు మోపుతారని బైబిల్ సెలవిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలట? దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంది, ఓకే, నువ్వు మంచిగానే ఆలోచించి చూసావు, నీ చూపులు తప్పట్టారు, నీ వైఖరి తప్పట్టారు. సో నేను అలా చూస్తూ ఉంటే నేను మంచిగానే చూస్తున్నా, వాళ్ళు అభ్యంతర పడుతున్నారు గనక, కోడిగుడ్డు కూడా ఈకల్లాగే సమాజంలో ఉంటున్నాను గనక నేను ఎందుకు చూడాలి, చూడకుండా వదిలిపోద్దుగా అన్న ఆలోచన చేస్తామా? చెయ్యం, ఫీల్ అయిపోతాం. ఆమె నా కోసం ప్రార్థన చేస్తుంది, గోడ కానుకొని చూడండి. అమ్మా నువ్వే మరి అమ్మా, అమ్మా అమ్మా మరియా నేను పాటలు పాడాలా? నేను కళ్ళు మూసుకొని వాక్యం చెప్పట్లే అయ్యా, కళ్ళు తెరిసే. నాకు అర్థమైంది మీరు సరిగ్గా వాక్యం అంటలేదని నేను కూడా బాగానే చూస్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిద్రపోకండి. దేవుని వాక్యం. నా బాధ ఏదంటే మీరు వాక్యం వినకే సరి చేయబట్టలేదని నాకు అర్థమైంది.
ప్రార్థనలో నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే వీళ్ళు సక్రంగా వాక్యం వినక, వాక్యాన్ని అర్థం చేసుకోకే మీ బతుకులు అర్ధంతరంగా మారుతున్నాయి. నా బాధ, నా బోధ, నన్ను ఇక్కడ దేవుడు పెట్టింది ఏంటంటే ఏ విధము చేతనైనా దేవుని వాక్యం నీకు అర్థమయ్యేటట్టుగా బోధించడానికే దేవుడు నన్ను అభిషేకించి మీ మధ్యన పెట్టాడు. ఉలుకు పలుకు లేదు చూసారా? నమ్మితే గట్టిగా సపలు కొట్టి హల్లెలూయా ఆమేనో స్తోత్రమని ఏడు హల్లెలూయా. మా ప్రాణానికి తగిలేవుగా అయ్యా నువ్వు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారే కానీ నిజమే కదన్న ఆలోచన వస్తే ఆమెనని హల్లెలూయా అని చెబుతాంగా. మా విన్నారా? వినాలి, దేవుని వాక్యం వినాలి. నేనేమైనా సందమామ కథలు చెబుతుంటే నేను శుక్రవారం పూట దెయ్యాలను బంధించే సందర్భాన్ని మాట్లాడుతున్నా. మా పిల్లకి అర్జెంట్ వచ్చింది, వెనకాల బాత్రూమ్ వెళ్ళడానికి అవకాశం లేక ఈ చర్చి వెనకాల వేసి వచ్చింది. అట్టా భయపెట్టి అసలు నిద్రపోకుండా వామ్మో ఈ టైంలో ఈ చెబుతున్నాడు ఎదురా నాయన అని బెదరగొట్టి, మీకు ఎక్కింది నా పెద్ద విశేషం కాదు, కానీ వాక్యం చెప్పాలిగా నేను, వాక్యం కాకుండా ముసలు చెప్తే నీకేం ఉపయోగం అంట? జబర్దస్త్గా ఉండాలని ఆశపడక, అర్థమైందా? నేను కదలకుండా వాక్యం చెబుతాం, మెదలకుండా వాక్యం చెబుతాం. మీరు ఎప్పుడైతే వాక్యాన్ని పటిష్టంగా నమ్మి బలపడి వింటారో అసలు ఒక్క చోట హల్లెలూయా చెప్పను, చెప్పుకుంటా పోతా. ఇంకంతే, మీరు వింటా ఉంటారు అంతే. ఒక్కడు నిద్రపోడు, విలేకరులు లేకండి. ఇదే పనిగా దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అట్టా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. గట్టి చెప్పు ఆమేన్ హల్లెలూయా. నీ అరుపు సైతాన్ గాడి గుండెల్లో రైలు పరిగెత్తాలా? ఆమేన్ అంటే అమ్మ మా పిల్ల బలి ఆమేన్ అంటుందిగా అని వాడు పక్కనే కూర్చుంటాడు. ఇక నాకు తప్పట్లే బాధ, మా వినాలి. ఈ ఆడ నుంచి ఆడపోయినా అర్థం కాక మర్చిపోయా. ఏం చెప్పా మీకు? ఏమండాలి? డార్వన్సీ కోడ్ సినిమా పాశ్చాత్య దేశాలు, అమెరికా, థాయిలాండ్ ఆ ప్రాంతంలో రిలీజ్ అయితే క్రైస్తవులు చాలామంది, ఒక 3% ఆ సినిమా చూసి యేసు ప్రభు కూడా మగ్దలేని మరి అని ప్రేమించాడంట. ఆమె ఒప్పుకోకపోతే వెళ్ళిపోయాడంట. కాశ్మీర్కి వచ్చి యోగాలు చేసి శక్తులు పొందుకొని ఎక్కడే బౌద్ధ మతస్థుల్లో కలిసి యోగా, ఈ ధ్యాస ఇవన్నీ కూడా నేర్చుకొని ఇక్కడే చనిపోతే కాశ్మీర్లోనే ఆయన సమాధి ఉందంట అన్నట్టుగా క్రియేట్ చేసి అవ్వారాలు చెబుతున్నారు కొంతమంది. నీవు వినే నీ దేవుడి కోసం నీకు సత్యం తెలియలేదనుకో, నిజమా అనిపిస్తుంది. నీకు వాస్తవం తెలిసిందనుకో, నా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నా దేవుడు సత్య దేవుడు అని నమ్ముతావు. ఆమేన్. ఒక అతను అంటాడు, యేసు ప్రభు సిలువ వేసేటప్పుడు సమయానికల్లా ఆయన శిష్యులందరూ అచ్చుకుతున్నట్టుగా వేసేలాగా ఉంటారు. అందుకనే సైనికులు అర్థం కాక తొడులు ఆడుతుంటే ఇస్కరేతు యోధ అని అడుగుతారు, యేసు ప్రభు ఎవరు చెప్పని. నేను ఎవరిని ముద్దు పెడతానో ఆయనే ఇస్కరేతు యోధ అంటాడు. నేను ఎవరిని ముద్దు పెడతానో ఆయనే యేసు ప్రభు అని ఇస్కరేతు యోధ చెప్తాడు. ఆయన ముద్దు పెట్టగానే వెంటనే సైనికులు వచ్చి ఆయన బంధిస్తారు. అప్పుడు దాకా ఆ 13 మంది నుంచి వస్తా ఎవడు యేసు ప్రభు అర్థం కాలే. అందరు కూడా జులపాలు పెంచారు, అందరు కూడా పెద్ద అంగీ చేశారు, యేసు ప్రభు లాగానే ఉన్నారు. స్వరాలు కూడా బిడా బిడా. అప్పుడు యేసు ప్రభు ఏమడుతున్నాగా, కుమారి అమ్మా అచ్చుకుతుండే యేసు ప్రభు లాగానే సౌండ్లు. ఇక జులపాలు కూడా యేసు ప్రభు లాగానే గుర్తుపట్టలేకపోయారు. వాడు అంటాడు, వాడు రాస్తాడు పుస్తకం ఏం తెలుసా, యేసు ప్రభు సిలువలో మరణించలే, ఆయన సిలువకు అప్పగించబడే టైం గెత్సెమనే తోటలో అతనికి బదులుగా మరొకడు సిలువ ఎక్కాడని ఒకడు. ఇంకొకడు అంటాడు, ఆయన సిలువ వేయబడ్డట్టుగా
ఆయన అట్లా ఉన్నాడు, ఆయన్ని బయటికి తెచ్చారు, దించి సమాధులు పెడితే ఆయన లేచి వెళ్ళిపోయాడు, ఆయన చచ్చిపోలేదు అని రకరకాల పుకార్లు. ఒకడు అంటాడు, అసలు యేసు ప్రభు పుట్టి పెరిగిన ఏరియాలోనే ఆయన నమ్ముకున్న వాళ్ళు తక్కువ. నిజం, ఇజ్రాయేల్ దేశంలో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చాలా అరుదు. ఎంత చెప్పండి? వీళ్ళు అంటారు, మరి వీళ్ళు నమ్ముకున్న యేసు ప్రభువే నిజమైన దేవుడైతే మరి ఇజ్రాయేల్ ఎందుకు ఆయన సిలువేశారు? ఇజ్రాయేల్ సరే సిలువైతే వేశారు అనుకుందాం, మరి వాస్తవం తెలిసిన తర్వాత వాళ్ళందరూ మారాలగా, దాంట్లో అరాకొరే ఉన్నారు ఎందుకు అని సావు తెలివితేటలు ప్రదర్శించే మహాజ్ఞానులకు నేను చెబుతున్న ఒక విలువైన మాట, మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుందని. చూడండి, మత్తయి సువార్త, ప్రతిదానికి బైబిల్లో రెఫరెన్స్ ఉందండి. వీడు ఎట్టు పోయిన కాలుకేసి ఏలికేసి మెడకేసిన ఎట్టేసిన తిప్పి ఆడి మూతికి అర్థం. ఎందుకంటే ప్రతిదానికి రెఫరెన్సులు బైబిల్లో ఉన్నాయి కనుక. మా బాధ ఏంటంటే మీరు ఎనరో తెలుసుకోరు. ఎవడిని వచ్చి అడిగితే నిజమా అండి, యేసు ప్రభు కూడా అందరిలాంటి దేవుడేలే అండి అనే డైలాగులు. ఆయన అందరిలాంటి దేవుడు కాదు, సమస్త దేవతల కంటే దేవుళ్ళ కంటే గొప్పవాడు. ఆమేన్. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 64వ వచనం. ఎందుకు ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ యూదులు యేసు ప్రభువుని అంగీకరించట్లేదు? 3వ దినం వరకు సమాధిని భద్రం చేయు ఆజ్ఞాపించు. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన చెప్పిరి. జాగ్రత్తనండి, ఇప్పుడు సమాధిని భద్రం చేస్తున్నారు కదా, సమాధిని కాపలా కాస్తున్నారు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వీళ్ళు చచ్చిన వారి వలె పడిన ఈ సైనికులు ఈ పరిసయ్యుల కాడికి, సొంకరుల కాడికి వెళ్ళి ఆయన లేచాడు, ఆయన లేడు, సమాధి తెరబడింది, ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది అని వాళ్ళు గగ్గోలు పెట్టి చెబుతూ ఉంటే, ఓరి నాయనో, ఈ మాట మళ్ళీ బయటికి పోతే అందరు యేసు ప్రభు దేవుడు అంటారు రా నాయన, ఇప్పుడు దాకా మన మతానికి బెజ్జం పడుతుందని మేము తెగ ఫీల్ అయ్యాం, మన మతాన్ని పాడు చేస్తాడని చెప్పి తెగ ప్రయత్నాలు చేసాం, ఇప్పుడు తెలిసిందంటే అందరూ యేసు ప్రభు దేవుడని ఆయన వైపు తిరిగారంటే మా పరిస్థితులు మొత్తం తారుమారైపోతాయని వాళ్ళు ఏం చేశారంటే కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని లేనిపోని మాటలు చెప్పడానికి ప్రేరేపించారు. ఏమని ప్రేరేపించారు అంటే చూడండి ఒకసారి. చివరి అధ్యాయంలోనే ఉంటుంది ఆ మాట. ఎస్, 28:13 మత్తయి సువార్త 28:13. ఆలోచన చేసి 11 చదవండి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులకు చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతని సమ్మతి పరిచి మీకేమి తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట ఈ యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధి అయి ఉన్నది. జాగ్రత్తనండి, టూరిస్ట్ ప్లేస్ యెరూషలేం టూరిస్ట్ ప్లేస్ అండి. వేల మంది ప్రజలు వెళ్తున్నారు యేసు ప్రభు తిరిగిన ప్రాంతాలు చూద్దామని. క్రైస్తవులు
దానికి ప్రభుత్వాలు కూడా రాయితీలు ఇస్తున్నారు కనుక ఫ్లైట్ టికెట్ కానీ అక్కడికి వెళ్ళిన హోటల్ ఛార్జెస్ కానీ మనం కాస్త చూడగలిగితే కాస్త ప్రభుత్వం భరిస్తూ ఉంది. చాలా మట్టుకు అది పరిశుద్ధ పట్టణంగా అది చూడదగిన ప్రాంతంగా మార్చారు. ముస్లిమ్స్కి మక్కా ఎట్లాగో క్రైస్తవులకి ఈ యెరూషలేం పాలస్తీనా ప్రాంతం అట్టగా తీర్చిదిద్దబడింది కనుక చాలామంది వెళ్తున్నారు. టూరిస్ట్ ప్లేస్ అయ్యింది. అక్కడ ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కానీ యేసు ప్రభు తిరిగి లేచాడు, ఇది వాస్తవం అని నమ్మేవాళ్ళు కొంతమంది. మిగతా వాళ్ళందరికీ ఆలోచన ఏంటి? ఆయన తిరిగి లేగలేదురా నాయన. సైనికులు చెప్పారు. ఎవరు? కాపలా కాసిన సైనికుడే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆయన్ని ఎత్తుకొని పోయారని. ఈ మాయదారి జనం, ఈ పిచ్చమంద ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఆయన లేచాడు, తిరిగి లేచాడని అనుకుంటున్నారు కానీ ఆయన లెగలేదు అన్న భావంలోనే ఉండిపోయారు. బైబిల్ చెబుతుంది ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడట ఆయన పొడిచిన వారు కూడా కన్నులారా చూస్తారని చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే చాలా మంది ఈ నానుడు వలన యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన తిరిగి లేగలేదు, వీళ్ళు ఒక మతాన్ని స్థాపించారు, వీళ్ళు ఒక వ్యవస్థను స్థాపించారు. దానికి మెయిన్ యేసు ప్రభు. దీన్ని స్థాపించింది నడిపించింది శిష్యులు, అపోస్తలుగా పిలబడుతున్నారు. అంతేగాని యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు. యేసు ప్రభు కూడా నేను దేవుడని ఎక్కడ కూడా చెప్పలేదు కదా అని వాళ్ళు వీరవాగులు వాగుతున్నారు. కానీ యేసు ప్రభువు వారు చాలా స్థలాల్లో నేనే దేవుడు అన్న ప్రస్తావన ఎత్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దాదాపు 9 ఆధారాలు ఉన్నాయి. నేనే దేవుడని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. కొంతమంది అంటారు మీ బైబిల్లో మీ యేసు ప్రభువు వారు నేనే దేవుడని చెప్పిన దాఖలాలు ఉన్నాయా అని. దాదాపు 9 సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభువు వారే నేనే దేవుణ్ణి అని ఆయనే ప్రత్యక్షపరుచుకున్న దాఖలాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుడి గురించి ఏముండాలి? ప్రత్యక్షత ఉండాలి. యేసుని గురించిన ప్రకటన నీకు ఉండాలి. 2, సంఘాన్ని గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి. మందిరం యొక్క ప్రత్యక్షత ఉండాలి. ఎందుకు మందిరానికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి సహవాసానికి ఎందుకు వెళ్ళాలి? ఇది అన్యులు 4 గుళ్ళు తిరిగినట్లుగా 4 చర్చిలు నేను ఎందుకు తిరగకూడదు? బతికినంత కాలం ఒక చర్చికి ఎందుకు వెళ్ళాలి అని ఒకడు అడిగాడు. నేనన్నా పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఆమెతోనే కాపురం చేస్తావా, 4 5 చేస్తావన్నా. అబ్బో వీపి మాట మాకు మోగుదు కదా అన్నాడు. ఇది కూడా అంతేరా నాయన. ఒక పద్ధతి, ఒక చట్టం, ఒక విధానం దేవుడే స్థాపించాడు గనక మేము మీ గురించి లెక్క చెప్పవలసిన వారిగా ఉన్నాం గనక, మీ ఆత్మలు కాయవారం గనక మిమ్మల్ని జాగ్రత్తగా సిద్ధపరిచి ఆయనకు అప్పగించాలి. ఆమేన్. హల్లెలూయా. మందిరాన్ని గురించిన ప్రత్యక్షత. 3, దైవజనుడి గురించిన ప్రత్యక్షత ఉండాలి. దేని గురించి? దైవజనుడి గురించి. యేసు ప్రభు దెయ్యాలు పట్టినోడని, యేసు ప్రభు పాపి అని ఇట్లా రకరకాలు మాట్లాడారో జాగ్రత్తనండి. మాలో పొరపాట్లు అనుకోండి, మేము సవరించుకొని దిద్దుకుంటే మేము నిత్య రాజ్యంలో ఉంటాం. మాలో పొరపాట్లు పెట్టుకొని మా పొరపాట్లు బట్టి ఎవడ నిందమోపుతా ఉంటే ఆడు యాపటోడు, ఆడెంతోడు, ఆడేంది అని చెప్పేసి వాళ్ళ కోసం సెట్టేర్లు, డైలాగులు, ప్రసంగాలు చేస్తే దేవుడు అని ఉత్తరం నా మీద. అర్థమైందా? కాండ్రు జుమ్మేస్తాడు. రేపు పనికి మాలోడా, రేపినిగా నీ పొరపాట్లు దిద్దుకోకుండా ఆ పొరపాటుకు చెప్పినోడి మీద నువ్వు రాయేయడం నీ ఎంతవరకు న్యాయం రా? అసలు ఏ పొరపాటు లేదనుకో, దేవుడికి స్తోత్రం. వాళ్ళు కావాలని పక్కని చెడగొట్టాలని లేనిపోని నేరాలు నా మీద మోపుతున్నారా? అవి నా శివుని వినబడ్డాయా? నాలో ఆ విషయాలు ఎక్కడ కూడా లోపం లేదా? దేవుని వైపు చేతులు ఎత్తే చాలు, నాకు వారికి మధ్యన దేవుడే పనిచేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు జాగ్రత్తనండి. షునేమి గండ్రాల దగ్గర తన భర్త అడుగుతాడు. చాలామంది రకరకాలు మాట్లాడుతున్నారు. అమ్మాయి మధ్యాహ్నం పూట ఎవరో పాస్టర్ గారు వస్తున్నాడంట, అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు, నేను లేనప్పుడు వస్తున్నాడంట, నువ్వేమో దగ్గరుండి ఓ శుభ్రంగా అన్నం పెడుతున్నావాట, ముచ్చట్లు ఆడుతున్నావంట,
నాకే కాస్త వాళ్ళు చెప్పే మాట నీ మీద నమ్మకం నాకు నీ మీద డౌట్ లేదు, కానీ జనాలు రకరకాల మాట్లాడుతున్నారు, కానీ ఆ పాస్టర్ గారు చెప్పి రావద్దు అని చెప్పే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ తల్లి ఏమంట తెలుసా, అయ్యా మన ఇంటికి వచ్చిపోతున్న దైవజనుడు కారుల మీద తిరిగే సేవకుడు కాదు, కాళ్ళు రగరేసుకొని తిరిగే సేవకుడు కాదు, కానుకలు ఆశపడే సేవకుడు కాదు, భక్తి కలిగిన దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు. ఒక ప్రత్యక్షత నీకు ఉండాలి. నేను నీ సంఘ కాపరి, నీ సేవకుడిని, నా మీద ఎవరు ఎన్ని నేరాలు ఎన్ని అభ్యంతరాలు మోపినా నా గురించిన ప్రకటన నీకు ఉండాలి. ఆమేన్. కనుక అడుగు, పాస్టర్ గారు మంచోడా కాదా ప్రభా నాకు తెలియజేయి, నాతో మాట్లాడు. మనుషులు కాదు, నువ్వు చెప్పు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ఖచ్చితంగా లోతుగా నాటబడి వేరు తన్ని ఫలవంతంగా మారుతావు. ఆమేన్. దేవుని గురించిన ప్రత్యక్షత, సంఘాన్ని గురించిన ప్రత్యక్షత, సేవ గురించి ప్రత్యక్షత. 4 వాక్య ప్రత్యక్షత ఉండాలి. ఏముండాలి? వాక్య ప్రత్యక్షత ఉండాలి. కీర్తనకాడు అంటాడు 119వ కీర్తన 11లో, ఆశ్చర్యకరమైన సంగతులను నీ ధర్మశాస్త్రంలో చూచినట్లుగా నా కన్నులు తెరువు. ఓపెన్ మై ఐస్, నా కన్నులు తెరువు ప్రభువా. ప్రత్యక్షత నీకు ఉండాలి. దేవుని గురించి ప్రత్యక్షత, సంఘాన్ని గురించి ప్రత్యక్షత, సేవకుని గురించి ప్రత్యక్షత, అలాగే వాక్య 4 ప్రకటనలు నీకుంటే నువ్వు బండ మీద నిలిచిన, పునాది వేయబడిన స్థిరమైన ఇల్లుగా కట్టబడతావు. తండ్రి చేత నాటబడిన మొక్కలా ఉంటావు. ఎవడు నిన్ను పీకలేడు, సైతానుగాడు ఏం పీకలేడు, నీకు నువ్వే పీక్కోలేవంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అట్లా నువ్వు నాటబడాలంతే. జాగ్రత్తనండి. వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమిటి అని పరమగీతాల కనిక నడితే, అమ్మ బాబా నాకు తెలియదమ్మా, నాకు తెలియదర్రా, నన్ను అడగండి అర్రా, అమ్మో నన్ను అడిగితే నేనేం చెప్పేదమ్మా, నాకు అసలు తెలియదమ్మా అన్న డైలాగ్ చెప్పలే. వంపులు సోంపులు అన్నట్టుగా ఈ గింగరలు చెప్పలే. నా ప్రియుడు ధవలవరుడు, రక్తవరుడు, అంతేకాదు 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. హల్లెలూయా. ఆయన గొప్పతనం నీకు అర్థమైతే నువ్వు ఎక్కడ కూడా రాజీ పడవు. నాకు యేసుని గురించిన సత్యం అర్థమైంది కనుకనే మా నాన్నగారు ఎన్ని ప్రయత్నాలు చేశాడో నన్ను ప్రార్థన మానిపించాలని. ఎన్ని ప్రయోగాలు జరిగినాయి నా మీద. సేవ చేసే దినాల్లో కూడా రకరకాల బోధలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల విధానాలు విని ఆశ్చర్యపోయా. లైట్గా డౌట్, నేను నమ్మిన యేసు ప్రభు నిజమేనా అన్న డౌట్లు నా మనసును రాకుండా, అది పెరిగి వృక్షంగా మారి కాయలు కాయకుండా దేవుని వాక్యం ద్వారా నేను సమాధానం పొందాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది పాస్టర్లు అండి యేసు ప్రభు దేవుడు కాదు. ఈరోజు గర్వాపసి ప్రోగ్రాంలో కొంతమంది కూర్చొని మాజీ పాస్టర్ గారు అంటే, ఏ పాస్టర్ గారు? అబ్బో, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అన్నట్టు మాజీ పాస్టర్ గారట. ఎందుకురా బాబు సేవకు వచ్చా నువ్వు? మాజీ పాస్టర్ గారు అతను అంటాడు, నేను యేసు ప్రభు దేవుడు అనుకున్నాను. దేవుడు కాడు, ఆయనలో ఉన్న లక్షణాలు రైట్ కాదు, బైబిల్ అంతా బూతే అంటాడు. అరే వెర్రి మాలోకం, నీకు బైబిల్ సరిగ్గా అర్థమైతే ఆ మాట చెప్పలేవు. నేను అంటానండి, ఈ వాక్యంలో ఉన్న సత్యం నీకు అర్థమైతే నేను చెప్పగలను, ప్రాణాలు పెడతామంతే. We will ready to die. చచ్చిపోతుంది దేవుడి కొరకు. ఆ రోషం, ఆ రౌద్రం ఈ వాక్యం అంతరంగంలో తీసుకొస్తుంది. పౌలు గారిని చెరచ్చతను తీసుకొని పోతా ఉంటే తల మెరకడానికి చిరునవ్వుతో మరణాన్ని స్వాగతించాడు. పేతురు చచ్చిపోతానని తెలిసి చరిత్రలో రాయబడిన సంఘటన. రాత్రి మూట మురిసేసుకొని వెళ్ళిపోతున్నాడు.
వామోనం తెల్లారితే చంపేస్తారంటారా నాయన? పిరుకోడు కదా, అదురోడు కాదు, ప్రథముడు కాదు, పెద్దోడు కాదు, అపోస్తుడు కాదు, పెద్ద సంఘానికి పెద్ద పాస్టర్ కాదు. అదురుపోయి బతుకుంటే బొలుసాగని తినొచ్చురా నాయన, బతుకుంటే దేవుని పని చేయొచ్చురా అని మోటమ్ముడు చదివి రాత్రి పోతా ఉంటే అడ్డం పడిపోతున్నాడు. అయ్యా పోతా ఉంటే మోటాములు చదివి పోతా ఉంటే ఈ అదరా బెదరా పోతున్నాడు. కంగారుగా ఎవరు చూస్తారేమో, లేనిపోను గొడవ, సైనికులు చూసినా ఎవరు చూసినా మళ్ళీ ఆపుతారా నాయన, పట్టెత్తారా బాబు, లేనిపోను గొడవ అదరా బెదరా పోతా ఆ సడన్గా వాడు తగులుతాడు. తగలగానే ఆయన చేతిలో సంచి కింద పడుద్ది మోట. సారీ 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 అని ఎత్తుంటాడు. ఆయన మాత్రం ఆడే నిలబడి చూస్తుంటాడు. అయ్యా సారీ, ముఖం చూస్తే మళ్ళీ గుర్తుపడుతుంది, ఇంకేం ముఖం చూడక సారీ అయ్యా చూడక కుద్దేలే వెళ్ళు అని చెప్పి చెబుతాం సరుతా ఉంటే, పేతురు నీ కొరకు మరలా నేను సిలువేయబడాలా? అయితే నేను సిద్ధమే. ఆ మాట వినగానే అయ్యా వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా, ఇప్పటికే సిలువకు అప్పగించానయ్యా, నా కోసం మరలా సిలువ వద్దయ్యా, నేను సిలువేయబడతాను, నేను చచ్చిపోతానని మరలా వెనక్కి తిరిగి వెళ్ళాడు. సైనికులు వచ్చి పట్టుకొని వెళ్ళారు, ఇతను సిలువేయండి అంటే పేతురు అంటారు, యేసు ప్రభు అంత అర్హత నాకు లేదు, ఆయనకి నేను ఇలా సిలువేయకండి, నా తల కిందకి కాలు పైకి సిలువేయమన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బర్నబాస్ అనే ఒక భక్తుడిని చర్మం ఒలిచారండి. కొన్ని మృగాల చర్మాలు ఉంటాయి, ఎండకి బిగుసిపోతూ ఉంటాయి. అటువంటి చర్మాల్లో చుట్టు పెట్టేవాళ్ళు ఎండలో, అది బిగుసిపోతూ ఉంటే అసలు ఆ శరీరం, నా ఎముకలు, నరాలు, కండరాలు నొప్పులు చేస్తుంటే కేకలు, అయ్యో యేసయ్యా వీళ్ళకి క్షమించు ప్రభు అని ఆర్తనాదనే కానీ నన్ను విడిచిపెట్టండి, నాకు ఈ బాధ వద్దు, నాకు యేసు ప్రభు వద్దు, నేను బతుకుంటే పొలసాగని తింటాను, నాకు దేవుడు వద్దు అని చెప్పినోడు ఒక్కడు లేడు. కొట్టుగట్టిగా హల్లెలూయా. We will ready to die for Christ. యేసు కొరకు చావడానికి సిద్ధంగా ఉంటాం. నిజంగా దేవుని వాక్యం నీకు అర్థమైతే, నిజమైన దేవునికి అర్థమైతే, వాక్య ప్రకటన అంతరంగానే కడితే ఎప్పటికని చేస్తాం. యేసు ప్రభు కొరకు చచ్చిపోతే స్టెఫన్ రాళ్ళతో కొట్టబడుతుండగా ఆకాశం తెరబడింది, దూతలందరూ తొంగి చూస్తున్నారు. యేసు తన ఆత్మను అంగీకరించడానికి లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. ఒక హతసాక్షి ప్రాణం పెడితే, రక్తం చిందిస్తే పరలోకమే ఘనత గాయించి యేసే లేచి నిలిచి సగౌరవంగా పిలుస్తాడు, నా బిడ్డ రాని. హల్లెలూయా. ఈ తరానికి కావాల్సిన ఉపదేశాలు ఇవే. దిస్ ఇస్ ద టైమ్ టు రీచ్ దిస్ వరల్డ్. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇయే. గెట్ రెడీ. యేసు ప్రభు నీకు అర్థం కాకపోతే నేనంట వదిలేస్తావు, నీ భక్తి వ్యర్థమైపోద్ది, నీ కష్టం వృధా అయిపోద్ది. ఒక సేవకుడికి చెబుతున్నాను, చచ్చిపోయే పరిస్థితులు వస్తే యేసే కొరకు చచ్చిపో, ఎప్పటికైనా చచ్చిపోతావు. ఆ చావు ఏదో యేసే కొరకైతే సగౌరవంగా అంగీకరించు. ఎంత భాగ్యమో తెలుసా? ఆ గొప్పతనాన్ని తెలియజేసేది ఈ జీవవాక్యం. చాలామందికి ఆయన గొప్పతనం అర్థం కాలేదు. నువ్వు కట్టించుకునే తాయిది గొప్ప, యేసే గొప్ప? నిజం చెప్పు. నువ్వు కట్టించుకునే తాయిది గొప్ప, యేసే గొప్ప? మరి నీకు తాయిది కావాలా, యేసే కావాలా? ప్రార్థనే తాయితే దేనికి దారికే ఉండాలబ్బాయా. వా తెలివితేటలు పుట్టినాయండి, దేనికి దానికే ఉండాలబ్బాయా. నరకం ఎదురు చూస్తుందమ్మా, దేనికి దానికే ఉండాలా. మరి నా ప్రభు ఆడ చెప్పలేదే బిడ్డ, దేనికి దానికే ఉండాలయ్యా. నువ్వు కంగారు పడి నన్ను కలుసుకున్నావు, లేనిపోను గొడవ, దేనికి దానికి డోంట్ టచ్ మీ, లీవ్ బ్యాక్ అనలే ఆయన.
అన్నాడా? మరి సావు తెలియదు అప్పటిని. మరి బైబిల్లో చూపించిన దేనికి దానికి అని మాట చూపించు నాకు. ఆశ్చర్యపోయాడు. నాకు తోచని ఆచారములు మనుషుల్లో పుట్టాయని ఇర్మియా 19:5 ఆయన బాధపడుతున్నాడు. ఎంత దారుణం అండి! ఇది సత్యవాక్యం, జీవవాక్యం, అంధకారం నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చే వాక్యం. ఒక మాట చెప్పమంటారా? ఎఫెసీ 4:18 చదవండి, 17 ఈ వచనాలు అర్థమైతేనండి యేసులో వెలుగుతాం అంతే. చదవండి. అన్య జనులు నడుచుకొనున్నట్లు ఇక మీద నడుచుకోవద్దని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత, హృదయ కాఠిన్యము అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరైపోతున్నారు. దేవుళ్ళలోని జీవంలోనికి రాకుండా వేరైపోతున్నావు. కేవలం వ్యర్థమైన వాటిని అనుసరించి, అన్యుల పద్ధతులు పాటించి. నేను ఇతర మతాల్ని కించపరచడం లేదు. యేసు క్రీస్తే దేవుడని అంగీకరించిన స్వచ్ఛమైన క్రైస్తవ ప్రజలతో మాట్లాడుతున్నాను. నీ మతానికి, నీ మత పుస్తకం ఎంత ఉన్నతమో, ఇదిగో నేను అంగీకరించిన యేసు ప్రభు వారి ఈ మార్గమైన క్రైస్తవ్యంలోనికి బైబిలే జీవాధారం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ దేవుడు నీకు చెప్పింది నువ్వు ఎట్ట నమ్ముతావో, నా దేవుడు నాకు చెప్పింది నేను కూడా అట్టకే నమ్మాలయ్యా. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. రూల్ ఈజ్ ఫర్ ఆల్, అంతే. అన్నయ్య ప్యాకెట్ అన్నట్టుగా, చుట్టానికి చట్టం మారదన్నట్టుగా న్యాయం ఒకటే. జాగ్రత్తనండి. బయట పరిస్థితులు బాగలేవు. క్రైస్తవ్యానికి బయట ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అందుకనే కొంచెం ఒక దైవజనుడిగా, ఒక సంఘ కాపరిగా కొన్ని విషయాల్ని ఎదురు తీసుకురావాల్సిన బాధ్యత. అన్నీ చెప్పడానికి వీలు పడకపోయినా కొన్నిటిని ఎదురు తీసుకుని రావాలి. స్పృహ కలిగి మనం భక్తి చేయాలి. స్పృహ కలిగి దేవుని కొరకు బ్రతకాలి. నేనంట బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభమే అన్న మాట నువ్వు ఎంచుకోగలిగితే అద్భుతంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తుచ్చమైన వాటి కొరకు దేవుని అడ్డం పెట్టుకుని బతకాలనుకుంటావా? నేనంట అటువంటి వాళ్ళకి ఇటువంటి వాక్యాలు అవసరమే లేదు. ఎక్కువ కూడా నేను చెప్తున్నాగా. అసలు ఏం వాక్యం అది? ఏం చెప్తున్నాయన? నేనేం చెప్పట్లేదు, వాక్యంలో చెప్తున్నా. నువ్వు 1వ తరగతి స్టాండర్డ్ అండి. A for apple, B for bat. నీకు A² + B² + 2AB అంటే బొరగొక్కోవడం తప్ప ఏం తెలుసు నీకు? అట్లా ఉండకండి. ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రావాలి, ఎదుగుదలలోనికి రావాలి. బైబిల్ చదవగలిగితే బైబిల్ చదువు. లేదనుకో, చక్కగా ఇటువంటి సందర్భాలు వాక్యం చెప్పి జాగ్రత్తగా విను. కొన్ని మాటలు మనసులో పెట్టుకో. దేవుని వాక్యం దాచుకో. బైబిల్ దొరకని రోజులు రాబోతున్నాయి. దేవుని మందిరాలు కోల్చబడి ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో చట్టాలు మారిపోతున్నాయి. ఇప్పటికీ మన రాష్ట్రం, మన దేశంలో కూడా చట్టాలు మార్చాలని కొన్ని విషయాల్లో చాలా దాష్టికత్వం జరుగుతూ ఉంది. ఒకే మతం, ఒకే భాష ఉండాలని ఒకళ్ళు. ఇది సర్వమత సమ్మేళన భారతదేశం. అందరినీ మనం ప్రేమతో అంగీకరించే చక్కని స్వతంత్రం, బాధ్యత, ప్రేమ కలిగిన దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. నేను సగౌరవంగా చెప్తున్నా, ఒక భారతీయుడిగా, భారతీయ క్రైస్తవుడిగా ఉండడానికి నేను సగౌరవంగా సంతోషపడుతున్నా. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ ఇండియన్. నా భారతదేశంలో ఉన్న హక్కులు కానీ, విధానాలు కానీ చాలా అద్భుతం, సాంప్రదాయాలు చాలా అద్భుతం, పద్ధతులు కానీ చాలా అద్భుతం. కానీ ఈరోజు పేటరేగిపోతున్న పరిధులు గందరగోళాలు చేయబోతున్నాయి. ప్రార్థనలు చేద్దాం, దేవుని మొరపెడదాం, దేవుని సహాయాన్ని కోరుదాం. దేవుడే ప్రతినిధిగా మన పక్షాన పనిచేయగలిగితే ఆశ్చర్యాన్ని మన దేశంలో చూడబోతున్నాం. మన దేశంలో మహారక్షణ కలుగునుగాక. మన దేశంలో గొప్ప రక్షణ కలుగునుగాక. ప్రజలు రక్షణలోకి వచ్చుదురుగాక.
ఈ సంవత్సరం రక్షణ కార్యాలు జరుగుతాయి. ఒక అద్భుతమైన ప్రకంపనం మన ఆంధ్ర రాష్ట్రం మనం చూడబోతున్నాం. ఒక దైవజనుడిగా చెబుతున్నాను, సంఘాలు ఉజ్జీవంతనిపడబోతున్నాయి, నూతన ఆత్మలు తినబడబోతున్నాయి. దేవుని శౌర కార్యాలు నా రాష్ట్రంలో ప్రభు జరిగించబోతున్నాడు. ఈజ్ రెడీ టు రైజ్. మా ఇండియా, నా భారతదేశాన్ని ఉన్నత దేశంగా నా దేవుడు మార్చబోతున్నాడు. ప్రార్థనలు ఎత్తి పట్టండి. దేశ రక్షణ కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు. దేవుని పిల్లలుగా మనం చేయాల్సిన ఒకే ఒక బాధ్యత, బలమైన విలువైన బాధ్యత, ప్రార్థన. కన్నీరు కార్చి దేవుని కాడ మొరపెడదాం. మన ప్రజలను దేవుడు పట్టుకొను గాక. మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మూర్ఖంగా వాదించే వాళ్ళు ఉన్నారు. ఒకడు అంటాడు, ఇది వేశ్య పుస్తకం అట. ఇది ఏంది? ఏ పుస్తకం అట? వేశ్యల పుస్తకమా? రకరకాల నెపాలు, నేరాలు మోపపడుతున్నాయి. నేను నమ్ముకున్న నా దేవుణ్ణి తోలనాడారు ప్రజలు. మతమత్తులో ఉన్నారు. యోధా మతం, యేసయ్యని సిలువేసింది మతం అండి. మతం మాత్రమే యేసును సిలువేసింది. నా యేసయ్య మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఒక మతాన్ని బలపరచడానికి రాలేదు, మార్గాన్ని చూపడానికి, నిత్యరాజ్యానికి మార్గాన్ని చూపడానికి, తండ్రి అయిన దేవుని ఎలా చేరాలో మనిషికి మార్గాన్ని చూపడానికే తన ప్రాణం పెట్టాడు, తన జీవితాన్ని ధారపోశాడు. విడిచిపెట్టకుండా గొప్ప భాగ్యాన్ని విడిచి మన కొరకు వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన గొప్పతనం మనకు అర్థం అవ్వాలి. ఈ రోజు చెబుతాం అనుకున్నా, కానీ సమయం ముగింపులోకి వచ్చేస్తుంది. వచ్చే వారం చూద్దాం. యోనా కంటే గొప్పోడని ఎందుకు అన్నాడు? దేవాలయం కంటే గొప్పోడని ఎందుకు అన్నాడు? సొలొమోను కంటే గొప్పోడని ఎందుకు అన్నాడు? యాకోబు కంటే గొప్పవాడు అని, అబ్రాహాము కంటే గొప్పవాడు అని వాళ్ళు అడిగిన సమాధానాలు ఎలా దేవుడు రుజువు పరిచాడో, ఎలా రుజువు ఇచ్చాడో, చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆయన గొప్పతనాన్ని కోసం కొద్ది దినాలు మీతో మాట్లాడుతాను. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన గొప్పతనం మనకు అర్థమైతే మనం అంటాం, ఒక్కోసారి దేవుని దుఃఖపెట్టేవేమో, బాధ పెట్టేవేమో, ఖచ్చితంగా చెబుతావు, సారీ జీసస్, నేను బాధ పెట్టినయ్యా, నేను గాయపరిచానయ్యా. నీ ఖచ్చితంగా ఆయన పాదాల పడి ఏడుస్తావు నువ్వు. ఆయన ప్రేమ నీకు అర్థం కాలేదు, ఆయన చేసిన త్యాగం నీకు అర్థం కాలేదు, ఆయనలో ఉన్న గొప్పతనం క్రైస్తవానికి అర్థం కాలేదు. నా బాధది నిజం. మొదటి వారు కడపటి వారు అవుతారని, కడపటి వారు మొదటి వారు అవుతారని నిజం. క్రైస్తవులకు మిగిలిపోతున్నాం మనం, క్రైస్తవులకు మిగిలిపోతున్నాం. పేరుకే క్రైస్తవం అదమ్మా. క్రైస్తవులుగా మారిపోకండి, ఉండిపోకండి. మనం ఆరాధించే దేవుడు గొప్పతో నాకు అర్థం. బయట పరిస్థితులు చూస్తుంటే ఏడుపు తప్ప ఏం మిగట్లేదు. నాకు ఆక్రందన ఒకటి, యేసయ్య కొరకు నిలబడాలని. ప్రభువా, నీ కొరకు చచ్చిపోయే పరిస్థితులు నా ఎదుటికి వస్తే మరణాన్ని సంతోషంగా నేను అంగీకరించాలి. ప్రభువా, ఎక్కడ కూడా పిరికితనాన్ని ఆవరించకూడదండి నా ప్రార్థన. ఒక సేవకుడిగా మీ కొరకు చేసే ప్రార్థన అది. ఎక్కడ కూడా యేసును తోలనాడే పరిధులు నీకు ఉండకూడదండి నా ప్రార్థన. రష్యా దేశాన్ని కమ్యూనిస్టులు ఏలుతున్న దినాలవి. కమ్యూనిజం రష్యా దేశాన్ని ఏలుతుంది. రుమేనియా అనే ప్రాంతంలో కమ్యూనిజం. క్రైస్తవ్యానికి తావులేదు. ఆ దేశంలో ఒక చిన్నది చేసిన ఒక చక్కని పని, ఆ దేశంలో గొప్ప నాయకుడు రక్షణలోకి వచ్చాడు. పుట్టుకతో మోగది. తన తండ్రి కూడా పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నాడు. క్రైస్తవుల అంటే చాలు కొట్టి జైలు వేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు. తన తండ్రిని కూడా చంపేశారు. క్రైస్తవులకి సహకారం నిలబడుతున్నాడని తెలుసుకొని ఆ మెయిన్ నాయకుడు తగలబెట్టేస్తాడు. అగ్నికి ఆహుతవుతూ ఏడుస్తాడు, నా దేశ ప్రధాని రక్షణలోకి రావాలి ప్రభువా, అయ్యా ఈ వ్యక్తిని దర్శించని కాల్చబడుతూనే అగ్నికి ఆహుతవుతూనే కేకలు వేస్తాడు. భార్య చనిపోయింది, బిడ్డ ఒకతే, కూతురు ఒకతే. ఎలా మారాడయ్యా అంటే, తన పిల్ల చిన్నప్పటి నుంచి మోగది. ఓ పాస్టర్ గారు దొంగచాటుకు వచ్చి దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు నోరు తెరిస్తే మాట్లాడ మొదలవుద్ది.
ఆశ్చర్యపోతుంది, నీకు ఎట్లా వచ్చినాయి మాటలు, నువ్వు మాట్లాడవు కదని. డాడీ ఒక అంకుల్ వచ్చి ప్రేయర్ చేశాడు, నాకు మేలు జరిగిందని. ఆశ్చర్యపోయాడు. ఏ క్రైస్తవ్యానైతే వద్దని మేము తరణాలను చూస్తాను, ఆ క్రీస్తు మాకు మేలు చేశాడని. సేవకులను దొంగచోట కలిసి వాళ్ళకి సహకారం నిలబడతాడు. చివరికి ఆ దేశ ప్రధాని క్రైస్తవులందరినీ కూడా ఆ కమ్యూనిస్టు నాయకుడు చంపాలని కంకణ కట్టుకొని ఇబ్బంది పెడుతున్నప్పుడు అందరూ ఒక చోట తీసుకొచ్చి బైబిల్ వాళ్ళ ఎదురు పడేసి, మీరు బ్రతకాలనుకుంటే ఈ బైబిల్ మీద ఉమ్మేసి పక్కెళ్ళిపోండి, మీకు బ్రతకాలనుంటే ఈ బైబిల్ దేవుడు కాడని కాళ్ళతో తొక్కి అని ఊసి పక్కరండి, బ్రతకనిత్తా. ఈ బైబిల్ దేవుడని అక్కడే నిలబడ్డారా, తుపాకీ తూట్లకి ఆహుతైపోతారు అని రంకెలేస్తా ఉంటే భయపడ్డ దేవుని ప్రజలు వచ్చి బైబిల్ని తొక్కి ఈ దేవుడు మాకొద్దు అని చెప్పి పక్కెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోయారు. ఈ పిల్ల ఒక్కతే చివర్లో ఉంది. ఆ బైబిల్ని తీసుకొని ఆ బైబిల్ మీద ఊసిన ఉమ్ములన్నీ తుడుస్తూ, యేసయ్యా నిన్ను ఎవ్వరూ కావాలంటలేదా, అందరూ తృణీకరించారు, నువ్వు నాకు కావాలి ప్రభువా అని గట్టిగా పట్టుకుంటుంది. ఆ బిడ్డ ఎవరో తెలుసు, పలానా ఆఫీసర్ కూతురు. అమ్మా పక్కెళ్ళిపో, కాల్ చేస్తాం. పోలీసులు అందరూ కొరతపాకిలు రెడీ పెట్టారు, లోడ్ చేశారు. ఒక్క మాట చెప్తే చాలు తూట్లు అయిపోతుంది పిల్ల. అమ్మా చెబుతున్నా పక్కరా, తల్లి నీకు తెలియదు అని. ఆ మోగదని తెలుసు, మాటలు రావని తెలిసి ఈయనకి తరచుగా ఇంటికి వెళ్ళేవాడు కనుక, అమ్మా వద్దు, అమ్మా పక్కరా, చచ్చిపోతావు, చట్టాన్ని గౌరవించి మాట్లాడుతున్నా, చచ్చిపోతావు, పక్కరా అని కేకలేస్తుంటే ఆ పాప ఆ బైబిల్ పట్టుకొని, అంకుల్ ఈ దేవుడే నాకు నోరిచ్చాడు, ఈ దేవుడే నాకు జీవితాన్ని ఇచ్చాడు, ఈ దేవుడు కొరకు చచ్చిపోతారు అని కేకలేస్తుంటే ఆ కంగారులో ఈయనకి అర్థం కాలే. ఆ పిల్ల మాట్లాడుతున్నా కూడా సడన్గా వెలిగింది బలుపు. ఈ పిల్ల మాట్లాడుతుందండి, అమ్మ నువ్వు మోగలేవు కదా, నీకు మాటలు రావు కదా, ఎలా 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 వచ్చినాయంటే ఆ పాప చెప్పిన సాక్ష్యానికి ఆ కమ్యూనిస్టు నాయకుడు మారి రష్యా దేశాన్ని క్రైస్తవ్యానికి అప్పగించాడు. గట్టిగా చమలగొట్టు, హల్లెలూయా. నేను నమ్ముతాను, నేను చాలాసార్లు చెబుతా, నేను ఒక దెబ్బ తింటే నీకు రక్షణ అయితే ఐఎమ్ రెడీ టు బీట్ అప్. ఒక దెబ్బ నేను తింటే నీకు రక్షణ, ఒక నింద నేను పడితే నీకు రక్షణ, దానికి నేను రెడీ. ఒక వ్యక్తి రక్షణ కొరకు మన జీవితాన్ని ఆహుతి చేసుకోవడానికి ఇష్టపడడంలో తప్పేమీ లేదు. నిన్ను బట్టి ఒక వ్యక్తి రక్షించబడతాడా? స్టెఫెన్ రాళ్ళతో కొడతా ఉంటే తండ్రి అని కేకలేస్తున్నాడు. సౌలు అనే క్రూరుడు, హింసకుడు, దోషకుడు, హానికరుడు ఆ పక్కనే ఉండి చూస్తున్నాడు. ఏంది తను రాళ్ళతో కొడుతుంటే చాలామంది పారిపోయారు, వీడేంది క్షమించమన్నాడు అన్న మాట పదే పదే మోగుతా ఉంది చెవిన. పడుకున్నా కూడా సడన్గా లేచి కూర్చున్నాడు. ఏంది వీడి మరణం నేను సమ్మతి పలికాను, అసలు వీడు ఏంటి చచ్చిపోయాడు, అసలు ఎంత ప్రేమట్టు వచ్చింది వీడికి, అసలు రాళ్ళతో కొడుతున్నా కూడా అసలు తిడతాం కానీ బూతులు మాట్లాడడం కానీ. మేము జైల్లో ఒక ఖైదీని కొడుతుంటే పచ్చి బూతులు తిడతాడు, కొడతా ఉంటే పచ్చి బూతులు తిడతాడు, కానీ రాళ్ళతో కొడుతున్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దమస్కో మార్గాన్ని వెళ్తున్నాడు తాకీదులు తీసుకొని క్రైస్తవులు చంపాలని, కానీ ఈ మాటే మనసును మోగుతుంది. స్టెఫెన్ రాళ్ళతో కొట్టబడుతున్నా ఒక్క మాట మాట్లాడకుండా క్షమించమని ప్రార్థన చేశాడు. ఏంది అదే ఆలోచన ఆ వైబ్రేషన్లోనే ఉండి అలా గుర్రం మీద వెళ్తున్నాడు. ప్రకాశవంతమైన వెలుగు మేఘముల నుండి దమ్మని దిగి రాగానే దామని కింద పడ్డ ఆ సౌలు ఎవడు ప్రభువు అన్నాడు, సౌలా ఓ సౌలా నువ్వు హింసిస్తున్న యేసును నేనే. ఒక అపోస్తలుడు దేవుని చేతికి వచ్చేసాడు. స్టెఫెన్ రాళ్ళతో కొట్టబడ్డం ద్వారా ఒక దోషకుడు, హింసకుడు, హానికరుడు ప్రాణం పెట్టడానికి కూడా రెడీ అయిపోయాడు.
ఆ యేసే నిజ దేవుడు, ఆ యేసే సత్యదేవుడు, ఆ యేసే మార్గమని చావును కూడా ఆహ్వానించగలిగిన ఒక అపోస్తలుణ్ణి ప్రపంచానికి దేవుడు ఇవ్వడానికి కారణం స్టెఫన్ మరణం. హల్లెలూయా. పవిని ప్రగడాల గారి అన్నగారి రక్తం చిందించబడింది. ఈ 2 రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాల క్రైస్తవ లోకంలో ఇదిగో ప్రవీణ్ ప్రగడాల అన్నగారి రక్తం చిందించబడింది. అతను సాక్షి జాబితాలోకి వెళితే అపోస్తలు వంటి వాళ్ళు, పౌలు వంటి వాళ్ళు రక్షింపబడుదురుగాక, రక్షణలోకి వచ్చుదురుగాక, పట్టబడుదురుగాక. క్రైస్తవ్యాన్ని హతమార్చాలనుకున్న వారిని దేవుడు పట్టుకొనుగాక. ఓ పరిశుద్ధుని రక్తం ఆక్రందన ప్రపంచంలో నరరూప రాక్షసులుగా మార్చగలుగుతుంది. యేసు రక్తానికున్న బలం అది. లేచి నిలబడదాం, లేచి నిలబడు. ఆయన కొరకు త్యాగపూరితమైన జీవితం ఎంత ఆశీర్వాదమా. నువ్వు దెబ్బలు తినడమే నీ భర్తకు రక్షణ అయితే ఓర్చుకో. నువ్వు దూషించబడ్డమే నీ భర్తకు రక్షణ అయితే సహించు. నువ్వు నిందించబడ్డమే నీ భర్తకు మేలైతే, నీ భర్త మార్పుకి అదే నాంది అయితే ఆహ్వానించు. ప్రభా, నీ కొరకు నేను శ్రమ పడతానయ్యా.